ఓకే నేను ఓకే ఓకే థ్యాంక్ యూ నేను హిస్టరీలో పూరు నాకు అంత ఎక్కువ ఏం తెలియదు యాక్చువల్ ఫస్ట్ పాయింట్ ఓకే. కానీ రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే అంటే డిఫరెన్స్ మాత్రం తెలుసు నాకు. ఎవరికైనా కరెక్ట్గా తెలుసా ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఇంకోటి, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం చదువుకున్నాను. నాకంత ఇంగ్లీష్ కూడా రాదు, నేర్చుకుంటున్నాను. ఓకే, నేను ఫస్ట్ థింగ్ లైక్ ఆమె మెకానికల్ ఇంజనీర్. నేను ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ మెకానికల్ ఇంజనీర్. And now working as a project manager in one of the MNC company. Okay. ఇప్పుడు మన ఈ రోజుకి వద్దాం. లైక్ ఎవరికి తెలుసు కరెక్ట్గా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే డిఫరెన్స్ కావాలి నాకు? ఎవరైనా ఓకే, నాకు కూడా కొంచెం తెలుసు, తర్వాత చెప్తాను. ఎవరైనా చెప్తారా? మనమే అందరం ఓకే, నో ప్రాబ్లం. మిస్టేక్ అయినా మనం నేర్చుకుంటాం. ఎవరో ఒకరు ఎవరికైనా తెలుసా? పర్వాలేదు, మిస్టేక్ అయినా పర్వాలేదు, ఎవరైనా తెలిస్తే చెప్పచ్చు. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఎవరైనా, పెద్దవాళ్ళైనా మీకు తెలిసింది చెప్పచ్చు. ఎవరైనా రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? తెలిస్తే చెప్పచ్చు ఎవరైనా. ఇండిపెండెన్స్ డే పూర్తిగా 1947లో, 1950లో రిపబ్లిక్ డేతో పూర్తిగా వచ్చింది అంతే. లైక్ మన బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు కదా, జస్ట్ 1947 ఆగస్ట్ 15కి మనకి అనౌన్స్ చేశారు జస్ట్. అంటే అప్పుడు మన స్వతంత్రం వచ్చింది, కానీ మన రాజ్యాంగం అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటారు కదా, అవి రాసుకోవడానికి ఒక 2 years పట్టింది అనమాట. ఆ 2 years ఏంటి, ఎలా ఉండాలి, అన్ని రాజ్యాంగ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పడ్డ రాజ్యాంగం అవన్నీ రాయడానికి ఒక 2 years పట్టింది. అంబేద్కర్ ఫోటో ఉంది మీరు, ఆయనతో ఒక టీం ఫామ్ చేశారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎలాగా ఉండాలి ఏంటి అని. అప్పుడు గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు, మీకు తెలియదులే ఇప్పుడు. ఇంకా గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసి అంబేద్కర్ ఆయన 47లో ఆయన అలాట్ చేశారు. అది రాయటానికి ఒక 2 years పట్టింది. 1947లో స్వతంత్రం వచ్చేసింది, మనం స్వతంత్రంగానే ఉన్నాం. ఓకే, తర్వాత ఒక 2 years పట్టింది అది రాజ్యాంగ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసుకోవడానికి. అది 1950తో కంప్లీట్ అయింది రాయటం. అప్పుడు మనల్ని గవర్నమెంట్ ఫామ్ అయ్యి మన స్వతంత్రంగా మనకు ఒక గవర్నమెంట్ ఉండి మనం రూల్ చేసుకోవచ్చు. అది డిఫరెన్స్. అదొకటే నాకు కొంచెం ఇంతకు ముందు తెలిసింది, అందుకంటే ఎక్కువ తెలియదు. ఇక్కడ చాలా మంది ఫోటోలు చూస్తాను ఇక్కడ, లైక్ కొంతమంది గురించి కొంచెం తెలుసు, ఎక్కువ తెలియదు. నేను హిస్టరీలో పూరే, కానీ మనం తెలుసుకుంటే మంచిది మన హిస్టరీ. ఎందుకంటే మన వాళ్ళు, మన యాన్సిస్టర్స్ లైక్ మనకి స్వతంత్రం తెచ్చిన వాళ్ళందరినీ గురించి తెలుసుకుంటే మంచిది. అసలు ఎలాగా ఏంటి, ఏదో గాంధీ, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ అంటే ఎవరు వీళ్ళు, వీళ్ళంతా లైక్ ఏం చేశారు మన గురించి అనేది మనం తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అంతే, ఇంతకంటే ఎక్కువ లేదు. అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Okay, thank you all.